నేను ఈరోజు మీకు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్స్లో వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి వివరించబోతున్నాను. ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి. హెల్త్ బాగలేకపోవడం వల్ల గొంతు కొంచెం ఖరాబ్ అయింది. ప్రాసెస్ వాయిస్ అనేది కరెక్ట్గా రావట్లేదు. కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకొని వినండి. అండ్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మరియు షేర్ చేయడం లేదు. జస్ట్ మీరు ఒక లైక్ పడేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఇన్ఫర్మేషన్ ఎవరికైతే కావాల్సి ఉంటుందో వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా చేరుతుంది. సో మీరు ఈ విధంగా లైక్ చేయండి మరియు పక్కన ఉన్న గంటను కొట్టండి. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్స్ లేదా డిప్యూటీ మేనేజర్స్ వేకెన్సీస్ని ఫిల్ చేయబోతున్నారు. ఈ పొజిషన్స్కు అండ్ ఈ వేకెన్సీస్కి మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ 1 జనవరి 2024. అదేవిధంగా నెక్స్ట్ క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ, అంటే మీరు ఫీ పేమెంట్ చేయడానికి మరియు ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ కూడా 28 జనవరి 2024. అండ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ అనేది ఫిబ్రవరిలో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అనేది మీకు ఫర్దర్ ప్రాసెస్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఇంటిమేట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్స్లో మొత్తం టోటల్గా 30 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయబడే వేకెన్సీస్ అన్నీ కూడా, పోస్టులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోని వివిధ డిస్టిక్లలో ఉంటాయి. విశాఖపట్నంలో మాత్రం హెడ్ ఆఫీస్ ఉంది. ఈ బ్రాంచెస్ ఓపెన్ చేసిన కొద్దీ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కనుక సెలెక్ట్ అయితే వాళ్ళ యొక్క సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది వచ్చే అవకాశం 100% ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ కావాలి అండి. ఎనీ గ్రాడ్యుయేట్స్ కావాలి అంటే బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీసీఏ కానీ, బీబీఎం కానీ ఇలాంటి గ్రాడ్యుయేషన్ కోర్సు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మార్క్స్ పర్సెంట్ అనేది 60% కంటే తక్కువ ఉండరాదు. అదేవిధంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందిన వాళ్ళై ఉండాలి. అభ్యర్థులందరూ కూడా రీడింగ్ అండ్ రైటింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ తెలిసి ఉండాలి. ఇంగ్లీష్లో మరియు తెలుగులో రాయగలగాలి మరియు చదవగలగాలి, అదేవిధంగా మాట్లాడగలగాలి. ఈ విధంగా 3 క్వాలిఫికేషన్స్ 2 లాంగ్వేజెస్లో ఉండాలి. అంతేకాకుండా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అదేవిధంగా ఏజ్ ఆఫ్ అప్లికెంట్ షుడ్ బి మినిమమ్ 20 years అండ్ అప్ టు 33 years యాజ్ ఆన్ 31 డిసెంబర్ 2023. సో అభ్యర్థులు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క మినిమం ఏజ్ 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండరాదు, వాళ్ళ కంటే ఎక్కువ ఉండరాదు. ఇది జనరల్ క్యాండిడేట్స్కి వర్తిస్తుంది. అది నెక్స్ట్ ఈ ఏజ్ క్రైటీరియా అనేది కట్ ఆఫ్ డేటు 31 డిసెంబర్ 2023 వరకు చూసుకోవాలి. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా దగ్గరికి వచ్చేసరికి అభ్యర్థులు 1 జనవరి 1991 నుంచి 31 డిసెంబర్ 2023 మధ్యలో పుట్టిన వాళ్ళై ఉండాలి. ఇదొక పాయింట్ ఇక్కడ చూడండి, దీన్ని సరిగ్గా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నంలో మెయిన్ బ్రాంచ్ ఉంది కదండి. ఈ మెయిన్ బ్రాంచ్లో పనిచేస్తున్న అభ్యర్థులు కానీ, ఆఫీసర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ పొజిషన్స్కి, ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు దాదాపుగా ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్లో 2 years వరకు మీకు 28,000 ఫిక్స్డ్ శాలరీ అనేది వస్తుంది. 2 years ఉంటుందన్నమాట ప్రొబేషన్ పీరియడ్. ఈ 2 years ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ పోస్ట్లోకి కన్వర్ట్ చేస్తారు. ఈ రెగ్యులర్ పోస్ట్లో మీ యొక్క శాలరీ అనేది ప్యాకేజు 20,330 రూపాయలు బేసిక్ పే నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి అదర్ అలవెన్స్లు, మిగతా ఎక్స్ట్రా అలవెన్స్లు అన్నీ కూడా కలుపుకొని మీకు అరౌండ్ మంత్లీ ఒక 45,000 రూపీస్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు ఉంటుందండి. ఈ 1000 రూపాయలు
ఇంక్లూడింగ్ జిఎస్టీ నాన్ రిఫండబుల్ ఉంటుంది. అండ్ దీన్ని మీరు ఆన్లైన్లో ఎనీ మోడ్ ఆఫ్ అప్లికేషన్లో చేయవచ్చు, అంటే పేమెంట్లో చేయవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, ఐఎంపిఎస్ ద్వారా కానీ, ఇలా ఏ విధమైన ప్రాసెస్లో అయినా కూడా మీరు ఆన్లైన్లో పేమెంట్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే కనుక ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫేజెస్లో మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో ప్రిలిమినరీ ఎగ్జాము 100 మార్క్స్కి ఉంటుంది. సెకండ్ ఫేజ్లో మెయిన్ ఎగ్జాము 250 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఫైనల్ ఫేజ్లో ఇంటర్వ్యూ 50 మార్క్స్కు ఉంటుంది. సో క్లియర్గా చూడండి అండ్ క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ దేర్ షెల్ బి నెగటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్. రాంగ్ ఆన్సర్స్కి 1/4 ఒక్క క్వశ్చన్ రాంగ్ అయితే కనుక మీకు 1/4 మార్క్స్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, కట్ అవుతుంది. మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మాత్రమే కండక్ట్ చేస్తారు. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ అనేది చూద్దాము. 100 మార్క్స్కి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. దీంట్లో మొత్తం కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చనింగ్ అనేది ఉంటుంది. తర్వాత దీంట్లో మీరు చూస్తే జనరల్ ఇంగ్లీష్ అనేది 30 మార్క్స్కి ఉంటుంది, 30 మినిట్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 మార్క్స్, 30 మినిట్స్. రీజనింగ్ ఎబిలిటీ 35 మార్క్స్, 30 మినిట్స్. ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి 90 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఎలిజిబుల్ అనేది దక్కుతుంది. అంటే క్లియర్గా వినండి, ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే సెకండ్ మెయిన్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్లో మీకు ఆబ్జెక్టివ్ టైప్స్లో 200 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. దీనికి 50 మార్క్స్ అనేటివి ఉంటాయి. దీంట్లో టాపిక్స్ చూస్తే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 మార్క్స్ అండ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ డేటా అనాలిసిస్కి 50 మార్క్స్ అండ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీకి 40 మార్క్స్, 40 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఉంటాయి. జనరల్ ఎకానమీ బ్యాంకింగ్కి 50 క్వశ్చన్స్, 60 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 155 క్వశ్చన్స్కి 200 మార్క్స్ ఒక పార్ట్లో ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్లో మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన, లెటర్ రైటింగ్, ఎస్సే అండ్ ప్రిసైజ్ రైటింగ్ పైన 3 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్కులు ఉంటాయి. టోటల్గా మీకు 250 మార్కులకు గాను ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి డ్యూరేషన్ అనేది 3 గంటలు మీకు ఉంటుంది. 3 గంటలు ఎగ్జామ్ రాయడానికి టైం ఇస్తారు. నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ అనేది ఫిబ్రవరిలో ఉంటుంది. ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది ఫర్దర్గా మీకు ఇంటిమేషన్ అనేది వెబ్సైట్ ద్వారా చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే కనుక విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి. సో మన తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. మేజర్గా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణలో మాత్రం ఓన్లీ ఒకే ఒక హైదరాబాద్లో మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. మీరు ఎక్కడ ఉన్నా కూడా ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ రాయవచ్చు. ఈ పొజిషన్స్కి అప్లై చేయాలి అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. తర్వాత మీ యొక్క పర్టికులర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఈ విధంగా మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. తర్వాత మీకు డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ ఏ ఫార్మాట్లో ఉండాలి, ఎంత సైజులో ఉండాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి దీంట్లో అన్నీ ఇచ్చారు. మీ యొక్క సర్టిఫికెటు, సిగ్నేచరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, తర్వాత మిగతా పేపర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏ విధంగా ఏ ఫార్మాట్లో స్కాన్ చేయాలి అనేది క్లియర్గా చెప్పారు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్. మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే వీళ్ళ యొక్క అఫీషియల్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఇక్కడ ఈ మోడ్ ఆఫ్ పేమెంట్స్ అనేవి చేయవచ్చు. ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు, చూసుకోండి. నెక్స్ట్ వీడియో లెంతీ అవుతుంది కాబట్టి అన్నీ చెప్పలేను. తర్వాత గైడ్లైన్స్ ఫర్ పర్సన్ విత్ డిజబిలిటీ అనేది కూడా ఇచ్చారు. ఇది కూడా మీరు క్లియర్గా ఒకసారి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు
కామెంట్లో పెట్టండి. నేను కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. అండ్ టెస్ట్ రిజల్ట్స్ అనేవి చూస్తే కనుక ద లిస్ట్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ ప్రిలిమినరీ టెస్ట్ విల్ బీ డిస్ప్లేడ్ ఇన్ అవర్ అఫీషియల్ వెబ్సైట్ అలాంగ్ విత్ ద లింక్ ఫర్ డౌన్లోడింగ్ ద కాల్ లెటర్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫికేషన్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వెబ్సైట్లో మీకు కాల్ లెటర్తో పాటు డౌన్లోడ్ చేసుకోవడానికి ఫెసిలిటీ కల్పిస్తారని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ వెరిఫికేషన్ ఆఫ్ క్రెడెన్షియల్స్ అనేటివి కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయినా కూడా, క్వాలిఫికేషన్స్ అయినా కూడా, తర్వాత మిగతా ఏవైనా సర్టిఫికేట్స్ పేపర్స్ ఉంటే అవన్నీ కూడా వెరిఫై చేస్తారు. సో ఈ విధంగా జనరల్ కండిషన్స్, అదర్ కండిషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒక్కసారి మీరు ఒక లుక్ వేయండి. తర్వాత ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. సో మీకు ఈ పూర్తి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.